వెల్కమ్ బ్యాక్ టు అందర్ వ్లాగ్. ఈరోజు ఆల్రెడీ మీరు టైటిల్ చూసుంటారు, లైక్ నా గోల్డ్ కార్డ్ స్టేటస్ ఏంటి, అసలు ఈ స్టేటస్ ఎలా వస్తుంది అని, అంతే దీనివల్ల మెయిన్ ఇంపార్టెంట్ బెనిఫిట్స్ ఏంటి అని చెప్దాం అనుకుంటున్నాం. సో ఇంతకుముందుకు నాకు ఈ గోల్డ్ స్టేటస్ రాగానే నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుండే. సో ఒక 3-4 మెంబర్స్ అడిగారు, లైక్ అసలు ఈ గోల్డ్ కార్డ్ ఎందుకు, దేనికి అండ్ ఎలా వస్తుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి. చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది, బట్ చూస్తే తెలుగులో ఈ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ రిటర్న్స్ గురించి 0 వీడియోస్ అండ్ ఈవెన్ ఎయిర్ క్రాఫ్ట్ వీడియోస్ కూడా అసలు ఎవ్వరూ చేయట్లేరు. సో అందుకే ఐఎమ్ టేకింగ్ దట్ ఆపర్చునిటీ. ఆ ఆపర్చునిటీ నేను తీసుకొని క్లియర్గా అసలు ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఈవెన్ అసలు ఈ గోల్డ్ కార్డ్ స్టేటస్ ఏంటి, ఈ స్టేటస్ ఎలా వస్తుంది అండ్ అంతే విస్తారా వాళ్ళు దీన్ని ఎందుకు ఇలా ఇస్తున్నారు, ఈవెన్ అసలు ఆ కార్డ్ యూజ్ ఏంటి, అసలు ఆ కార్డ్ ఎలా వస్తుందో ప్రతి ఒక్కటి మీకు చెప్తాను. ఫస్ట్ ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసాను వీడియో, సో ఆ వీడియో క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను. వన్స్ ఈ వీడియో క్లిప్ ఇది అయిపోయాక క్లియర్గా నా క్లబ్ విస్తారా అకౌంట్ ఓపెన్ చేసి అసలు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు ఏమేమి టైర్స్ ఉంటాయి, టైర్స్ అసలు ఎలా వస్తాయి అండ్ అంతే ప్రతి ఒక్కటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఆల్సో ఫ్యూచర్ వీడియోస్లో ఒకవేళ మీకు సమ్ టైమ్స్ మీరు కావాలంటే చిన్న హ్యాక్స్ యూజ్ చేసి ఫ్లైట్స్ లిటరల్గా 0 రూపీస్తో కూడా బుక్ చేసుకోవచ్చు. కొన్ని హ్యాక్స్ ఉంటాయి, అంటే ప్రతిసారి నువ్వు బుక్ చేసుకోలేవు, కొన్నిసార్లు చేసుకోవచ్చు ఈవెన్ ఈ టైర్ ప్రాసెస్లో. అండ్ చాలామంది కూడా అడిగారు. సో వన్స్ ఇప్పుడు నేను నా ముఖం చూసిన దానికంటే క్లియర్గా స్క్రీన్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి అసలు ఏంటి ప్రాసెస్ ఏందని. ఒకవేళ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతే ఈ ఫ్రీ ఫ్లైట్ బుకింగ్ వీడియోస్ ఇవన్నీ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ వీడియోస్లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చలో ఫస్ట్ స్క్రీన్ మీదకి వెళ్ళాక చెప్తాను ఏమేమి ఉంటుందని. ఫస్ట్ మీరు వీడియో అన్బాక్సింగ్ వీడియో చూసేయండి, దాని తర్వాతకి స్క్రీన్కి మీరు తీసుకొచ్చి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ మనం ఒక బాక్స్ చూస్తే ఇది ఫీడ్ బాక్స్ లాగా వచ్చింది నాకు. ప్రీవియస్గా ఈ బాక్స్ అలాంటివి ఏం రాలేదు, బట్ ఓన్లీ వచ్చింది ఎన్వెలోప్లో వచ్చేది. బట్ ఈసారి మంచి ఒక స్వీట్ బాక్స్ టైప్లో పంపారు. ఈ బాక్స్ మీద పెద్దగా ఏం లేదు, జస్ట్ నా నేమ్, అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఉంది. సెక్యూరిటీ పర్పస్ కోసం అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ హైడ్ చేశాను అంతే. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయడానికి దీని టాప్లో క్లబ్ విస్తారా స్టిక్కర్ ఉంది. దాన్ని బ్రేక్ చేశాక నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. నాకు ఇది వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 1.5 month అవుతుంది. ఈవెన్ నేను ఇక్కడ లేనప్పుడు వచ్చింది. ఓపెన్ చేస్తే ఒక మంచి విస్తారా గోల్డ్ కాబట్టి మంచి బాక్స్, కంప్లీట్ బాక్స్ మొత్తం గోల్డ్ కలర్లో ఉంది. ఎక్కడ ఏం బ్రాండింగ్ లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్లో విస్తారా లోగో అండ్ ఇక్కడ క్లబ్ విస్తారా బ్రాండింగ్ అండ్ వెల్కమ్ టు క్లబ్ విస్తారా గోల్డ్ అని ఉంది. దీన్ని మనం జస్ట్ ఏం లేదు, ఓపెన్ చేయాలంటే జస్ట్ ఇలా పుల్ చేయడమే. ఇలా పుల్ చేస్తే అంతే, ఇక్కడ వరకే వస్తుంది. ఇందులో జస్ట్ ఇది ఏం లేదు, నార్మల్గా ఇచ్చారు. ఇక్కడ ఒక కార్డ్ ఉంది, వెల్కమ్ టు ద వరల్డ్ ఫిల్డ్ విత్ మోర్ ఆఫ్ వాట్ యు లవ్ అని ఒకటి ఉంది. దీన్ని ఇలా ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్లో మొత్తం క్లబ్ విస్తారా లోగో ఉంది అండ్ రైట్ సైడ్లో అసలు గోల్డ్ ఎందుకు యూజ్ చేస్తారు, దీనివల్ల ప్రివిలేజెస్ ఏంటి అని ఉన్నది. చూస్తే నన్ను చాలామంది అడిగారు, లైక్ ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టా, లైక్ చాలామంది ఏమని అడిగారు అంటే అసలు దీనివల్ల యూజ్ ఏందని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియో చేయొద్దు అనుకున్నా, బట్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే జస్ట్ నా ఐడి అండ్ డేట్, నాకు వచ్చిన రోజు డేట్, నేను ఏ రోజు అయితే క్లబ్ విస్తారా గోల్డ్కి మారాను ఆ డేట్. అండ్ జస్ట్ ఇక్కడ చూస్తే డియర్ మిస్టర్ కార్తిక్, ఇట్ గివ్స్ ఇమెన్స్ ప్లెజర్ టు వెల్కమ్ యూ to Club Vistara Gold membership, where you can experience wide range of benefits and enjoy exclusive privileges. Please find enclosed your personalized CV Gold card. దీంతో పాటు నాకు 2 కార్డ్స్ ఇచ్చారు. ఇది నా క్లబ్ విస్తారా గోల్డ్, నేను ఇది క్యారీ చేయడానికి. అండ్ ఇది ఇందులో పెట్టేస్తే ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ఇది బ్యాగేజ్ ట్యాగ్. ఈ ట్యాగ్కి ఇది జస్ట్ ఇలా ఇందులో పెట్టేసి జస్ట్ ఏదైనా బ్యాగ్కి టై చేసుకోవడానికి. దీని మీద జస్ట్ నా పేరు అండ్ నేను ఏ టైర్లో ఉన్నానో అని చూపిస్తుంది. బ్యాక్ సైడ్ క్లబ్ విస్తారా, కింద వాళ్ళ ట్యాగ్ లైన్ ఫాస్టెస్ట్ రివార్డింగ్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ అని. ఇప్పుడు దీని మెయిన్ బెనిఫిట్స్ మొత్తం ఇందులోనే ఉన్నాయి చూసుకుంటే. ఫస్ట్ నేను అంటే ఎవరైనా గోల్డ్ మెంబర్గా ఈ 8 బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఒక ఫ్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, నేను దాన్ని డేట్ చేంజ్ చేయాలనుకుంటున్నా. నార్మల్గా అయితే డేట్ చేంజెస్ వచ్చేసి డిపెండ్స్, ఒక్కొక్క ఆపరేటర్కి ఒక్కొక్క ఫేర్ ఉంటుంది. ఇట్ రేంజెస్ ఫ్రమ్ 2,500 నుంచి 3,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. బట్ నేను ఈ గోల్డ్ టైర్లో ఉండడం వల్ల 1 ఫ్రీ చేంజ్ నేను ఒకసారి
రీషెడ్యూల్ చేసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఓన్లీ విత్ ఇన్ ఇండియా. అండ్ ఆల్సో నెక్స్ట్ మెయిన్ బెనిఫిట్ వచ్చేసి కాంప్లిమెంటరీ క్యారీ ఆన్ ప్లే ఫర్ ఇంక్రీజ్డ్ హ్యాండ్ బ్యాగేజ్ అలయన్స్. హ్యాండ్ బ్యాగేజ్ మనకి లోపలికి తీసుకెళ్ళడానికి ఓన్లీ 7 kgs ఎలో చేస్తుంది ఎయిర్లైన్స్. బట్ నేను ఈ గోల్డ్ టైర్లో ఉండడం వల్ల 12 kgs తీసుకెళ్ళొచ్చు నేను. అండ్ ఆల్సో ఇంకొక అడ్వాంటేజ్ సేమ్ అడిషనల్ 10 kgs ఫర్ చెక్ ఇన్ బ్యాగేజ్ అలయన్స్. నార్మల్ గా అయితే 15 kgs ఉంటుంది ఎకనామీ అయితే, ప్రీమియం ఎకనామీ అయితే 20 kgs అండ్ బిజినెస్ అయితే 30 kgs. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను ఎకనామీలో ట్రావెల్ చేస్తే 15 వాళ్ళు ఇచ్చింది అండ్ అడిషనల్గా ఒక 10 kgs అంటే నేను 25 kgs క్యారీ చేయొచ్చు ఎకనామీలో అయితే. ప్రీమియం ఎకనామీలో అయితే నేను 30 kgs ట్రావెల్ తీసుకెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ నేను బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేస్తూ ఉంటే 30+10 40 kgs తీసుకెళ్ళొచ్చు. అండ్ ఆల్సో ఇండియా మొత్తంలో ఎప్పుడైనా అండ్ ఇండియా మొత్తంలో నేను ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో ఉన్నా నాకు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ దొరుకుతుంది ఓన్లీ నేను విస్తారా ట్రావెల్ చేస్తున్నప్పుడు. అంటే ఇప్పుడు నేను ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ బుక్ చేసుకొని నేను విస్తారా వాళ్ళ లాంజ్ యూజ్ చేసుకుంటా అంటే కుదరదు. వెదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లాస్ నేను ఎకనామీలో ఉన్నా, ప్రీమియం ఎకనామీలో ఉన్నా ఆర్ ఎల్స్ బిజినెస్లో ఉన్నా నేను కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ద మెయిన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్రియారిటీ చెక్ ఇన్, బోర్డింగ్ అండ్ బ్యాగేజ్ హ్యాండ్లింగ్. చూసారు కదా, లైక్ లాస్ట్ వీడియోలో బిజినెస్ క్లాస్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేను బిజినెస్ క్లాస్ కౌంటర్లో చెక్ ఇన్ చేశాను కదా. నేను ఈవెన్ ఎకనామీలో ట్రావెల్ చేసినా కూడా ఇప్పటి నుంచి బిజినెస్ క్లాస్ కౌంటర్లో చెక్ ఇన్ చేయొచ్చు. అండ్ 0 లైన్ ఉంటుంది, మేజర్గా ఎవరు ట్రావెల్ చేయరు, లైన్ క్లియర్ ఉంటుంది. అండ్ అంతే దానికి ప్రియారిటీ ట్యాగ్ వేస్తారు బిజినెస్ క్లాస్ అని. సో నా లగేజ్ బెల్ట్కి ఫస్ట్ వస్తుంది. అండ్ ఈవెన్ బోర్డింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ నేనే బోర్డ్ చేస్తాను ఎయిర్క్రాఫ్ట్. దిగేటప్పుడు ఒక ఎకనామీలో చేస్తే అంత ప్రివిలేజ్ ఏముండదు, బట్ ఎక్కేటప్పుడు మాత్రం ప్రియారిటీ బోర్డింగ్ ఉంటుంది. అండ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ గోల్డ్ క్లాస్లో ఏందన్నా ఉందంటే అది ఇదే. 2 class ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది 2 class అప్గ్రేడ్ ఈ వోచర్స్ క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్. దీనివల్ల ఎంత పెద్ద అడ్వాంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామీలో ట్రావెల్ చేస్తున్నావు బట్ బిజినెస్ క్లాస్ లో సీట్స్ ఎంటీ ఉన్నాయి. సో నువ్వు బిజినెస్ క్లాస్ కి ఫ్రీగా అప్గ్రేడ్ చేస్తారు. 2 class అంటే 2 1 class వోచర్స్ ఉంటాయి. నేను వన్స్ అది సిస్టమ్ లో చూపించేటప్పుడు నా అకౌంట్ మొత్తం ఓవర్వ్యూ ఇచ్చేటప్పుడు నీకు చూపిస్తాను. 2 అప్గ్రేడ్ వోచర్స్ ఉంటాయి. ఆ 2 అప్గ్రేడ్ వోచర్స్ ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకనామీలో ట్రావెల్ చేస్తూ ఉంటే ఆ 2 వోచర్స్ బట్ 2 1 class కదా. ఇప్పుడు ఒకవేళ నేను 1 class అప్గ్రేడ్ యూజ్ చేసుకుంటే ప్రీమియం ఎకనామీలో ట్రావెల్ చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. కాకపోతే ఇట్స్ సబ్జెక్ట్ టు అవైలబుల్ ఉండాలి సీట్స్. అండ్ 2 వోచర్స్ నేను యూజ్ చేస్తే ఎకనామీ నుంచి డైరెక్ట్ బిజినెస్ క్లాస్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రీమియం ఎకనామీ నుంచి బిజినెస్కి 1 class అప్గ్రేడ్ అవ్వచ్చు. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు బట్ ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ నాకు ప్రియారిటీ కనెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కదా, ఈ నెంబర్కి నేను ఎనీ టైం కాల్ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే 1 నొక్కండి 2 నొక్కండి 3 నొక్కండి అనే కొంచెం సేపటి తర్వాత కనెక్ట్ చేస్తారు. బట్ గోల్డ్ క్లాస్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇప్పుడు ఇమీడియట్ గా కాల్ చేయగానే ఇమీడియట్ గా పిక్ చేస్తారు నా కాల్. అండ్ ఆల్సో కాంప్లిమెంటరీ ఇన్ ఫ్లైట్ వైఫై సర్వీసెస్. మా ఫ్లైట్ లో వైఫై వస్తుంది బట్ ఇండియాలో అంత యూజ్ ఉండదు. ఓన్లీ నువ్వు అబ్రాడ్ ట్రావెల్ చేసేటప్పుడు మెసేజింగ్ సర్వీసెస్ కి ఇస్తారు, అది కూడా చాలా తక్కువ డేటా ప్యాక్ ఇస్తారు. ఇది నా స్క్రీన్. సో చూస్తే airvistara.com విస్తారా వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేశాను. అండ్ ఆల్సో నా అకౌంట్ నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ నేను టైర్స్ అండ్ బెనిఫిట్స్ పేజెస్ లో వచ్చేసాను. ఫస్ట్ విస్తారా మొత్తంలో విస్తారా దాంట్లో 4 టైర్స్ ఉంటాయి. ఒకటి బేస్, అది నార్మల్ గా ఎవరికైనా వస్తుంది. ఈవెన్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే బేస్ టైర్ లోనే ఉంటారు. దాని తర్వాత సిల్వర్, దాని తర్వాత గోల్డ్, దాని తర్వాత ప్లాటినం హైయెస్ట్. ప్లాటినం చాలా కష్టం, ఓన్లీ చాలా తక్కువ మందిని చూసాను ఇప్పటి వరకు ప్లాటినం లో. గోల్డ్ పర్లేదు కొంతమంది దగ్గరే ఉంటది, కాకపోతే గోల్డ్ నేను చాలా మందిని చూసా. ప్లాటినం ఓన్లీ 1 or 2 మెంబర్స్ ని చూసా, వాళ్ళు కూడా బిజినెస్ క్లాస్ లో ట్రావెల్ చేసే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా. అసలు ఈ 4 టైర్స్ ఎందుకు ఇస్తారంటే ఎయిర్లైన్స్ లో మీరు ఫ్రీక్వెంట్ గా, దీని మెయిన్ ఏమే అది ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్. ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ఐడి ఒకటి ఇస్తారు మీకు. సో ఎవ్రీ టైం మీరు ఫ్లై చేస్తున్నప్పుడు మీ ప్రతి ఒక్క టికెట్స్ అందులో యాడ్ చేస్తూ ఉంటే మీకు టైర్ పాయింట్స్ వస్తాయి. టైర్ పాయింట్స్ వల్ల మీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఆ టైర్ పాయింట్స్ వల్ల మీకు స్టేటస్ అప్గ్రేడ్ అవుతుంది. ఇప్పుడు బేస్ లో ఉంటే నీకు దొరికే రెస్పెక్ట్ వేరు, అండ్ అంతే నువ్వు ప్లాటినం లో ఉంటే నీకు దొరికే రెస్పెక్ట్ వేరు. సో అందుకే చాలా మంది అడిగారు నన్ను, లైక్ ఎప్పుడు నువ్వు ఒకటే ఎయిర్లైన్స్ లో ఎందుకు ట్రావెల్ చేస్తావు, వేరే ఎయిర్లైన్స్ లో కూడా ట్రావెల్ చేయొచ్చు కదా అంటే ద మెయిన్ రీజన్ ఇదే. ఏంటంటే టైర్ స్టేటస్ కోసం. ఈ టైర్ స్టేటస్ కోసం 1 year టైం ఉంటుంది. నువ్వు ఏం చేయాలనుకున్న ఈ 1 year లోనే చేయాలి.
1 year దాటితే మళ్ళీ ఫస్ట్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి. సో అందుకే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ అంతే ఎంత వీలైతే అంత నేను ఓన్లీ విస్తారా ఫ్లైట్స్ లోనే ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా మెయిన్ ఎయిమ్ ఒకటే ఉంటుండే, అది గోల్డ్ కార్డ్ స్టేటస్. ఫైనల్ గా అచీవ్ చేశాక ఆ ఫీల్ చాలా బాగుంటది. సో దీని యొక్క ఫుల్ బెనిఫిట్స్ క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను బెనిఫిట్స్ అన్బాక్సింగ్ వీడియోస్ లో పెట్టేశాను. ద మెయిన్ ప్రివిలేజెస్ ఏంటంటే 4 టైర్స్ కదా, సివి బేస్, సివి సిల్వర్, సివి గోల్డ్ అండ్ సివి ప్లాటినం. ఇప్పుడు ఇక్కడ టైర్ పాయింట్స్ క్లబ్ విస్తారా మెంబర్స్ అండ్ 10 పాయింట్స్ అండ్ సివి పాయింట్స్ per 100 యాజ్ పర్ ది టైర్ స్టేటస్. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ పార్ట్నర్ వెబ్సైట్స్ లో మీరు ఏమైనా షాపింగ్ చేస్తూ ఉంటే, ఇలా పార్ట్నర్ వెబ్సైట్స్ లో ఏమైనా పర్చేస్ చేస్తూ ఉంటే వాళ్ళకి దానికి తగ్గట్టు రివార్డ్స్ ఇస్తారు, సివి పాయింట్స్. సివి పాయింట్స్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్లబ్ విస్తారా పాయింట్స్. ఈవెన్ ఇక్కడ సివి బేస్, సివి సిల్వర్ ఏదైనా క్లబ్ విస్తారా. సో ఇక్కడ నువ్వు బేస్ స్టేటస్ లో ఉంటే నీకు 8 పాయింట్స్ వస్తాయి పర్ ఎవ్రీ 100 రూపీస్ స్పెండ్ ఆన్ పార్ట్నర్ వెబ్సైట్. సో సిల్వర్ స్టేటస్ లో ఉంటే 9 పాయింట్స్ వస్తాయి అండ్ అంతే క్లబ్ విస్తారా గోల్డ్ స్టేటస్ లో ఉంటే 10 పాయింట్స్ వస్తాయి అండ్ ప్లాటినం లో ఉంటే 11 పాయింట్స్ వస్తాయి. అండ్ సివి పాయింట్స్ అన్ని ఫ్లైట్స్ లో వెళ్ళినప్పుడు సివి పాయింట్స్ చెప్పా కదా, టైర్ పాయింట్స్ వస్తాయి. టైర్ పాయింట్స్ నువ్వు ఏ స్టేటస్ లో ఉన్నా వస్తాయి అండ్ అంతే మేనేజ్మెంట్ ఆఫ్ యువర్ అకౌంట్ ఆన్లైన్. ఏ స్టేటస్ లో ఉన్నా నీకు అకౌంట్ ఆన్లైన్ లో ఉంటుంది. ఓన్లీ ప్రియారిటీ కనెక్ట్ అనేది సిల్వర్ నుంచి ఉంటుంది. చెప్పా కదా, కాల్ చేయగానే ఎమ్మటి ఎత్తేది ఓన్లీ సిల్వర్, గోల్డ్ అండ్ ప్లాటినం లో ఉంటది. ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్ ఇవి అందరికి ఉంటాయి. ఫ్లైట్ ప్రివిలేజెస్ వచ్చేసి గ్యారంటీ రిజర్వేషన్ ఇన్ ఎకనామిక్ క్లాస్. ఈవెన్ ఒకవేళ సీట్స్ అవైలబుల్ లేకపోయినా కూడా గోల్డ్ స్టేటస్ లో ఉంటే 48 అవర్స్ ముందు మీరు ఇన్ఫార్మ్ చేస్తే వేరే వాళ్ళని ఆపేసైనా నీకు గ్యారంటీ రిజర్వేషన్ ఇస్తారు. అండ్ అంతే ప్లాటినం లో ఉంటే 24 అవర్స్ ముందు చెప్పినా ఇచ్చేస్తారు. ప్రియారిటీ వెయిట్ లిస్ట్ క్లియరెన్స్. ఏదైనా వెయిట్ లిస్ట్ లో ఉంటే కన్ఫర్మ్ అంటే లైక్ ఓవర్ బుక్ అయిపోవడం ఇలాంటివి ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ టైర్ లో హైయెస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు, అంతే అలా ఇస్తారు. కాంప్లిమెంటరీ ఇన్ఫ్లైట్ వైఫై ప్రతి ఒక్కటి వస్తుంది. కాకపోతే ఇక్కడ చూడొచ్చు ఓన్లీ 7879 డ్రీమ్ లైనర్. ఇది ఫ్లైట్ ఢిల్లీ టు బాలి అండ్ సమ్ ఇంటర్నేషనల్ లో ఆపరేట్ అవుతుంది. A321 ఎయిర్ క్రాఫ్ట్ ఓన్లీ వీళ్ళకి ఇస్తారు. చెప్పా కదా ఓన్లీ 50 MB. అండ్ ఇక్కడ ఫీ వేవియర్ రీషెడ్యూలింగ్ చెప్పా కదా, ఫస్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్బాక్సింగ్ వీడియోలో. సివి గోల్డ్ లో ఉంటే రీషెడ్యూల్ ఫీ వేవియర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ద మెయిన్ అడ్వాంటేజ్ కాంప్లిమెంటరీ ఫ్లై ఇయర్లీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్లైట్ 10 AM కు ఉంది, బట్ మీరు 8 ఎయిర్పోర్ట్ వెళ్ళారు, బట్ 8:30 ఒక ఫ్లైట్ ఉంది, మీరు అందులో వెళ్ళిపోవాలనుకుంటున్నారు, తొందరగా డెస్టినేషన్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. సో దానికి ఫ్లై ఇయర్లీ ఆప్షన్ ఓన్లీ క్లాబ్ విస్తారా ప్లాటినం లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ దొరుకుతుంది. కాంప్లిమెంటరీ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అండ్ కాంప్లిమెంటరీ విస్తారా సెలెక్ట్ కొన్ని ఉంటాయి, లైక్ గోల్డ్ మెంబర్స్ కెన్ సెలెక్ట్ ప్రిఫర్డ్ సీట్స్, కొన్ని మంచి సీట్స్ అలాంటివి ఉంటాయి, పే చేయాల్సి వస్తుంది. బట్ కొన్ని మాత్రం క్లబ్ విస్తారా గోల్డ్ అండ్ ప్లాటినం వాళ్ళకి ఫ్రీ ఇస్తారు. అండ్ ఎయిర్పోర్ట్ ప్రివిలేజెస్ ఆల్రెడీ చెప్పినట్టే ప్రియారిటీ చెక్ ఇన్ బిజినెస్ క్లాస్ కౌంటర్ లో ఉంటుంది, సివి గోల్డ్ వాళ్ళది. ఈవెన్ ప్లాటినం వాళ్ళది కూడా బిజినెస్ క్లాస్ కౌంటర్ లో ఉంటుంది. ఎక్స్ట్రా లగేజ్, ప్రియారిటీ బోర్డింగ్, ప్రియారిటీ బ్యాగేజ్ హ్యాండ్లింగ్ అండ్ ఇంక్రీజ్డ్ చెక్ ఇన్ లగేజ్, ఎక్స్ట్రా 10 కేస్ చెప్పా కదా ఆల్రెడీ, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇది కాంప్లిమెంటరీ వచ్చేస్. 1 క్లాస్ అప్గ్రేడ్ వచ్చేసి టైర్ రెన్యువల్. ఈ ఇయర్ నాకు ఓన్లీ 2 వచ్చాయి కదా, నెక్స్ట్ ఇయర్ కూడా నేను మళ్ళీ క్లబ్ ఇస్తారా గోల్డ్ స్టేటస్ రెన్యువల్ చేసుకుంటే నాకు నెక్స్ట్ టైం 3 ఇస్తారు. ఈసారి అయితే ప్రెసెంట్ అయితే 2 ఉన్నాయి. పార్ట్నర్ ప్రివిలేజెస్, ఎన్హాన్స్ ప్రివిలేజ్ వెన్ ఫ్లైయింగ్ విత్ సింగపూర్ ఎయిర్లైన్స్. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు, విస్తారా ఎయిర్లైన్స్ టాటా గ్రూప్ ఒక్కదాందే కాదు, సింగపూర్ ఎయిర్లైన్స్ ది కూడా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 49% సింగపూర్ ఎయిర్లైన్స్ ఉంది దీంట్లో స్టేక్ అండ్ 51% టాటా గ్రూప్ వాళ్ళకు ఉంది. సో ఇప్పుడు ఏ స్టేటస్ ఉన్నా ఒకటే, ఎందుకంటే కంప్లీట్గా 2 మెర్జ్ అయిపోతున్నాయి. నాకు ఆల్రెడీ మెయిల్ రిసీవ్ అయింది, లైక్ నీ స్టేటస్ని ఎయిర్ ఇండియాకి కన్వర్ట్ చేస్తాము, నీ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అకౌంట్ కంప్లీట్గా మైగ్రేట్ అయిపోతుంది అనేసి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో మస్తు లాంగ్ అయిపోతుంది. ద మెయిన్ అడ్వాంటేజ్ నా డాష్ ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ డాష్ ఎలా కనిపిస్తుందో చూపిస్తా. ఇది ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ ప్రోగ్రామ్ డాష్ బోర్డ్. ఇక్కడ చూస్తే జస్ట్ ఇక్కడ నా గోల్డ్ స్టేటస్ కనిపిస్తుంది అండ్ అంతే నా సివి పాయింట్స్ 51,990. ఇందులో ఏముండదు. ఇది నా అప్కమింగ్ ట్రిప్ హైదరాబాద్ టు ముంబై 28th రోజు ట్రావెల్ చేస్తున్నాను. యాక్చువల్ జైపూర్ వెళ్తున్నా, ముంబైలో లేఓవర్ ఉంది. ఇది ఫ్రీక్వెంట్ ఫ్లైయర్ అకౌంట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, లైక్ మెయిల్ కూడా వచ్చాయని చెప్పా కదా, చూపిస్తా వన్స్ జస్ట్ గ్లిమ్స్ ఇస్తా. నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలానే చాలా లాంగ్ అయిపోతాయి వీడియోస్. సో జస్ట్ చెప్తూ ఉంటా ఒక్కొక్కటి హ్యాక్స్. ఇది నాకు వచ్చిన మెయిల్ 15th May రోజు వచ్చింది, నైట్ 8 o'clockకి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ విస్తారా మీరు చదువుకోవచ్చు. నా స్టేటస్ ఏమవుతుంది, ఫ్యూచర్ బుకింగ్స్ ఏంటి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. అది ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో వీడియో లెంత్ ఎక్కువైంది ఐ నో, కాకపోతే అన్బాక్సింగ్ వీడియో అండ్ అంతా దీని గురించి ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇట్ డిజర్వ్స్ దట్ టైం. కావాలంటే మీరు 2xలో చూసుకోండి వీడియో, సో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. సో అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ అంతే, ఈ వీడియో మీకు నచ్చితే అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. వ్యూస్ బాగానే వస్తున్నాయి బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. అండ్ ఆల్సో ఇలానే సపోర్ట్ చేయండి. ఇది నా గోల్ స్టేటస్.
రేపు మళ్ళీ మన గోల్డ్ స్టేటస్ విస్తారా నుండి ఎయిర్ ఇండియాకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మళ్ళీ నాకు ఇంకొక కార్డ్ వస్తుంది. సో ఆ కార్డ్ కూడా చెప్తాం. విస్తారా అండ్ ఎయిర్ ఇండియా రెండు వేరే వేరే బెనిఫిట్స్ ఉంటాయి. సో అది వచ్చాక ఆ వీడియో కూడా చేస్తాను. అంతే. నెక్స్ట్ వీడియో వచ్చేసి హైదరాబాద్ టు జైపూర్ వెళ్తున్నాను. సో ఒక 4 to 5 days ట్రిప్. ఆ వ్లాగ్స్ కూడా డే వైజ్గా వస్తాయి నెక్స్ట్ వీడియోస్ అవే. అంతే. ఈ వీడియోతో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అని చేయండి.